నమస్తే రాష్ట్ర ప్రజలందరికీ. అదేవిధంగా ఏ రాష్ట్రంలో తెలుగు మాట్లాడుతున్న వ్యక్తులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. తల్లిదండ్రులు తమ పిల్లలను వేరే వ్యక్తుల దగ్గర, సొసైటీలో, సమాజంలో ఎక్కడంటే అక్కడ మన పిల్లలను చులకలుగా మాట్లాడేది తగ్గించండి. ఒకవేళ సమస్యలు ఉంటే సమస్యలను పరిష్కారం చేసే విధానం ఎక్కడ? మన ఇంట్లో, మన ఆవరణంలో, మన అనుకునే వ్యక్తుల దగ్గర మనం కలిసి అందరము ఎట్లా ఏ విధంగా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వేరే వేరే విధంగా ట్రాక్లో వెళ్ళిపోతున్నారు. ఇంకా సమస్యలు చదువు సంధ్యల విషయాల్లో కానీ, దండించడంలో కానీ, లేదంటే వాళ్ళకు కొన్ని విషయాలలో తెలపడంలో కానీ ఎక్కడ కూడా వేరే వ్యక్తుల దగ్గర వాళ్ళను చులకన భావనతో మాట్లాడడం కానీ, వాళ్ళను అసభ్యకరంగా మాట్లాడడం కానీ, ఇంకా కొన్ని విధాలుగా వాళ్ళను క్రమశిక్షణలో పెట్టాలన్న ఆలోచనలో వేరే వాళ్ళకి వినాలా, నేను చెప్పేది, నేను దండించేది, లేదంటే ఇంకొకరికి తెలియాలా మా మనస్తత్వాలు అన్నట్టు ఎక్కడ ప్రవర్తించినా కూడా పిల్లలు చాలా వరకు ఇబ్బందులు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయాలు వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయ్యి మా తల్లిదండ్రులు నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఈ విధంగా మాట్లాడుతున్నారు అన్న ఆలోచన వాళ్ళల్లో ఎక్కువైపోయి ఒక్కొక్కసారి డిప్రెషన్లోకి కూడా వెళ్ళి వాళ్ళ కొద్దీ వాళ్ళు కొన్ని విషయాలలో ఇబ్బందులు గురయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి సమాజంలో రకరకాలుగా ఆటుపోట్లకు గురవుతున్న నేటి సమాజం, యువత రకరకాలుగా ఇబ్బందులు గురయ్యే ప్రమాదాలకు తప్పించుకొని సమాజంలో ముందుకు వెళ్ళాలి. అలాంటి సందర్భాలలో కూడా మనం ఎక్కడ కూడా మన పిల్లలను చులకన భావన చేయడం కానీ, తక్కువ చేయడం కానీ, ఇబ్బందులు గురి చేసే విధంగా మాట్లాడడం కానీ కరెక్ట్ కాదని చాలా వరకు తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా, మనస్సాక్షిగా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా మనం ఎక్కడ ఏ విధంగా చెప్పాలో వాళ్ళకు ఆ ఆలోచన విధానాలు, అభిప్రాయాలను మంచి సమాలోచన విధానాలతో వాళ్ళకు చెప్పండి, తెలియజేయండి. సెల్ ఫోన్లు ప్రతి ఒక్క వ్యక్తికి దగ్గర ఉన్నాయి. సెల్ ఫోన్లు అబ్బాయి దగ్గర, అమ్మాయి దగ్గర. కానీ వాటిని కూడా చాలా జాగ్రత్తగా అవసరం అనుకున్నప్పుడు మాత్రమే ఉపయోగించే విధంగా ఏర్పాటు చేసే విధంగా వాళ్ళకు కూడా చెప్పండి అని కూడా తల్లిదండ్రులందరికీ కూడా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తాం. నమస్తే.